హేయ్! ఎవరు మీరంతా? అడిగేది మిమ్మల్ని. ఎవరు మీరంతా? రే బా రేయ్! ఇలా రారా, లోపల రా. ఉండరా ఏంట్రా? బా ఎవరు బా వీళ్ళంతా? అక్కడ ఎవరు లేరు కదరా. లేకపోవడం ఏంటి? ఇగోరా వీళ్ళే. చచ్చిన మీ తాతని తిరిగి వచ్చాడేంటి? ఆహా, అది కాదు, వీళ్ళే బా. అందుకే చెప్పా నైట్ చీప్ క్వార్టర్ తాగద్రా అని. చీప్ కోడ్రా? ఈ అబ్బా చే. బా 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 అది కాదు బా. ఏంటీడు ఎవరు కనబడ్డంటాడేంటి? క్లియర్గా ఉంటే కొంపతీసి మీరంతా దెయ్యాలా? మేమెవరైతే నీకేంట్రా? నాకేంట? మచ్చా నుండు మచ్చా. ఎరా నా మీద అప్పుడే మోజు తీరిపోయిందా? నీ మీద? వాడుకున్నాను రోజులు వాడుకున్నావు, మోజు తీరిపోగానే పక్కకి పడ దొప్పుతావా యాదవ్వా. నేనా? ఉంచుకోవడమా? ఎవరిని? ఇంకెవరినే? నన్నే. నిన్న? కూల్ మచ్చా. హ? అవునరా, నువ్వు నా మీద ఎక్కావు. ఎక్కినోడు ఎక్కినట్టుండక ఆ తొక్కడమేంటి, ఆ నొక్కడమేంటి? తొక్కేనా? మధ్యలో దరిద్రపు కంపు ఒకటి మొందేసిన మొదపటేనుగులాగా. హే, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఆ తొక్కడాలేంటి, ఆ నొక్కడాలేంటి, అసలేమంటున్నావు? నువ్వు ఉండబే. నాతో ఉండేటప్పుడు బాగానే ఉండడు మచ్చా. ఏ ఉంపుడిగత్తి తగిలిందో మొత్తం వదిలిపడదొబ్బాడు నన్ను. నిన్న? నన్నే. ఉంచుకున్నానా? ఉంచుకొనే ఉంటాను రా దరిద్రుణ్ణి. అన్నా, మీ వరకు బానే ఉంది, ఉంచుకోడాలు ఎక్కితకోడాలు. నన్నైతే ఎదుగుతున్న నా జీవితాన్ని మధ్యలోనే తుంపేశావు కదరా. తుంపేయడం ఏంటే? నలిపేశావు. చిచ్చి, నిన్ను నలిపానా? ఆని నలిపినా ఒక అర్థం పర్థం ఉంది. ఛీ! యారా, నువ్వేం మాట్లాడవా? అలా ముగ్గురిని ఏదో చేశాను నా మీద నాకే డౌట్ వస్తోందిరా. నిన్ను ఏం చేయలేదా? ఆ చూడ్డం ఏంట్రా బాబు, ఏదైనా మాట్లాడరా. ఏంటి, మేమంతా మాట్లాడి వాడొక్కడే ఏం మాట్లాడతలేని చూస్తున్నావా? వాడొక సాధువు లాంటోడు. నువ్వు చేసే ప్రతి పనిని, బాధని, ఆనందాన్ని చూడగలరే తప్ప ఏం మాట్లాడలేడు. మా అందరికీ ఒక్కో రూపంలో ఒక్కో బాధ ఉంది. అది చెప్పడానికే వచ్చాం. ఎరా, ఇప్పటి వరకు నవ్వుతున్నా అనుకున్నావు కదా, కానీ నవ్వు వెనకాలుండే బాధ, చెప్దామనుకున్నా చెప్పలేని వేదన. నన్ను ప్రతి ఒక్కరూ మంచికో చెడుకో వాడుకుంటారు, కానీ నీ కోపం వల్ల కొన్ని ముక్కలైపోయా. నన్ను నేను కోల్పోయా. నా వల్ల? నేనా? నువ్వే. నీ సరదా కోసం చేసిన పని వల్ల నేను నా చేతిని కోల్పోయాను. అలా జరిగే ప్రతిసారి నువ్వు నాలోని భాగాలను తుంచేస్తూనే ఉన్నావు. ఆ సమయంలో ఎంత బాధగా ఉంటుందో తెలుసా? మీరేం మాట్లాడుతున్నారో నాకు అస్సలు అర్థం కావట్లేదు. అసలు నేనేం చేశాను భయ్యా? నువ్వే చేశావు. నొప్పిగా ఉన్నా చెప్పుకోలేని మేము, అలాంటిది నువ్వు మీదెక్కి నలుపుతూ తొక్కుతూ ఉంటే భరించలేని బాధ, చెప్దామన్నా చెప్పుకోలేని నరకం, అది అనుభవించే మాకు మాత్రమే తెలుసు. అసలు నాకేం అర్థం కావట్లేదు. నాకు చాలా కన్ఫ్యూజన్ వస్తుంది. మేము వెళ్ళాల్సిన సమయం వచ్చింది. వెళ్ళాల్సిన సమయమా? ఇందుకీ మీరెవరో చెప్పి వెళ్ళండి భయ్యా. ఎవరు మాట్లాడరేంటి? భయ్యా భయ్యా, ఏం జరుగుతోంది? బొమ్మ
ఛా, తప్పు చేశా. ప్రతి మనిషికి ఎమోషన్స్ ఎలా అయితే ఉంటాయో వస్తువులకు కూడా ఎమోషన్స్ ఉంటాయి. దేన్నైనా కనిపెట్టడం చాలా కష్టం, కానీ నాశనం చేయడం చిటికిలో పని. అందుకే ఎవరి ఎమోషన్స్ హర్ట్ చేయకూడదని చేసిన మా ఈ చిన్న ప్రయత్నమే.